హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. సో ఈ రోజు మనమైతే ఒక స్పెషల్ మూవీ ఓపెనింగ్ అయితే వచ్చేసాము. కలవరం అనమాట. హిట్ లిస్ట్ ఫేమ్ విజయ్ కనిష్క గారు ఇందులో మెయిన్ లీడ్ గా కనిపించబోతున్నారు. అసలు ఈ జోనర్ ఏంటి, ఈ కంటెంట్ ఏంటి అని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్, ఎలాగున్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ గుడ్. న్యూ ఇయర్ లో న్యూ స్టార్ట్ అదిరిపోయిందనే చెప్పాలి. పోస్టర్ కూడా చాలా, అంటే అది థ్రిల్లర్ జోనరా, యాక్షనా ఏంటి అనేది తెలియట్లేదు. ఏ జోనర్ కింద వస్తుంది? అది నేను చెప్పకూడదు, మీరు సినిమాకి వచ్చి చూడండి. బట్ డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఈ సినిమా. మన హర్డ్ ది స్క్రిప్ట్ ఇట్ వాస్ డిఫరెంట్, ఇట్ వాస్ నాట్ యూజువల్. అందరే చెప్తారు డిఫరెంట్గా మన సినిమా ఉంటుంది అని, బట్ దిస్ సినిమా ఇస్ యాక్చువల్లీ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్ అండ్ హ్యాస్ ఆల్ ద పాయింట్స్ ఫర్ హీరో టు బికమ్ అ స్టార్ అండ్ దెన్ అ డైరెక్టర్ టు బికమ్ అ బిగ్ డైరెక్టర్ ఆఫ్టర్ దట్. సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ సో దట్ వీ కెన్ డూ దిస్ ఫిల్మ్ రియల్లీ వెల్. సో థ్యాంక్ యూ. హిట్ లిస్ట్ అనేది చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. సో అందులో స్టార్ కాస్టింగ్ కూడా ఎక్కువ ఉంది. శరత్ కుమార్ గారు అండ్ అలాగే సితారా గారు, గౌతమ్ మీనన్ గారు, సముద్రకాని గారు. సో ఎలా ఉంది అందరితో వర్క్ ఎక్స్పీరియన్స్? అన్నీ బాగా చాలా కంఫర్టబుల్గా పెట్టారు నన్ను. ఆల్ ఆఫ్ దెమ్ గేవ్ మీ సో మచ్ కంఫర్ట్ అండ్ it was not like working with such senior actors because all of them thought of me as like a friend, and then they were very chill and I learnt a lot actually. So many actors మనం ఏదాది నేర్చుకుంటారు కదా, sorry excuse my Telugu, but I have to learn something, right? I learned so much from them and it was a great experience with Hit List. హిట్ లిస్ట్ అనేది తమిళ్ డబ్బింగ్ మూవీగా వచ్చింది. ఇప్పుడు స్ట్రైట్ అవే తెలుగు ఫిల్మ్ చేస్తున్నారు. సో ఈ కథ నరేషన్ విన్నప్పుడు మీకు ఒక పాయింట్ అనేది నచ్చి ఉంటుంది. సో నరేషన్ మొత్తం విని మీరు సెలెక్ట్ చేసుకున్నారా, లేదంటే ఆ పాయింట్ మీద బేస్ చేసుకున్నారా? మొత్తం నరేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రతి సీన్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ there was no unwanted scene, like sometimes we can insert unwanted songs, unwanted fights. Everything blended well with the script and I felt that was really good and that's why I said okay for the film. ఇందులో ఎంతమంది హీరోయిన్స్, హీరోస్? సో ఇద్దరు చెప్పారు ఇప్పుడు. ఐఎమ్ ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ ది స్క్రిప్ట్ టూ హీరోయిన్స్. అండ్ ఫైనల్ గా అది ఓటీటీలో వచ్చింది, ఇది స్ట్రైట్ అవే ఫిల్మ్ రాబోతుంది. సో ఆడియన్స్ కి కలవరం సినిమాతో వచ్చి చూడాలి అంటే ఏం చెప్తారు? హాయ్, అందరికీ నమస్కారం. నేను విజయ్ కనిష్క మాట్లాడుతున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. దిస్ ఇస్ మై ఫస్ట్ స్ట్రైట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐఎమ్ వెరీ వెల్ అవేర్ దట్ ద తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ industry in India right now. So I'm sure you guys give good support and wishes to good content and we are here to make good content. Thank you so much. మళ్ళీ ఫాదర్ డైరెక్షన్ లో ఏమైనా చేస్తారా? We are still in talks and it will be a bilingual if I do it with dad, so we'll see. సో చూసారు కదా, కలవరం అనే మూవీతో అయితే న్యూ ఇయర్లో న్యూ స్టార్ట్ అయితే చేసేసారు విజయ్ కనిష్క గారు. అండ్ అలాగే ఈ సినిమా అనేది డిఫరెంట్గా ఉండబోతుంది, డిఫరెంట్ జోనర్ కూడా మేము చూపించబోతున్నామని విజయ్ గారు చెప్తున్నారు. సో మనం కూడా వెయిట్ చేద్దాం ఏ కంటెంట్తో రాబోతున్నారు. ఇది విజయ్ కనిష్క గారితో ఈరోజు చిట్ చాట్. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.